పగటిపూట పెయింటర్ గా రాత్రిపూట దొంగగా చలామణి అవుతూ 15 కేసుల్లో నిందితుడిగా ఉన్న గరాణ దొంగను కడప జిల్లా వీరబల్లి పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ నెల 10వ తారీఖున వీరబల్లి మండలం వంగిమాళ్ల గ్రామం దుగ్గన పల్లెలలో మల్లూరు రెడ్డమ్మ తన ఇంట్లో చోరీ జరిగిందని వీరబల్లి పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న వీరవల్లి ఎస్ఐ సుష్మిత విచారణ చేపట్టి వీరవల్లి మండలంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సుండపల్లి మండలం జీకే రాచపల్లి ప్రాంతానికి చెందిన షేక్ నౌమన్ మస్తాను అదుపులోకి తీసుకుని తనదైన శైలిలో విచారణ చేపట్టారు. పట్టుబడిన నిందితుడికి అమ్మా నాన్న లేకపోవడంతో జల్సాలకు అలవాటు పడి పగలు పెయింటర్ గా రాత్రిపూట దొంగతనాలు చేస్తూ ఉంటాడని, ఇతనిపై కడప, అన్నమయ్య మరియు కర్నూలు జిల్లాలో మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయని సిఐ సురేష్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. పట్టుబడ్డ నిందితుడి నుంచి 87.76 గ్రాముల బంగారు, కేటీఎం ద్విచక్ర వాహనంతో పాటు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనపరుచుకున్నట్లు సిఐ తెలిపారు. కేసును ఛేదించడంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ సుష్మిత మరియు పోలీస్ సిబ్బంది సిఐ సురేష్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. 2/8/2026 తేదీన మల్లూరు రెడ్డమ్మ దుగ్గనపల్లికి చెందిన ఆమె ఇంట్లో సుమారు 1 గంటకు ఒక గుర్తులేని వ్యక్తి వాళ్ళ ఇంట్లో ప్రవేశించి బీరువాలో ఉండే 1,11,500 డబ్బు మరియు 2 చిన్నపిల్లల బంగారు బ్రాస్లైట్, ఒక 5 బంగారు ఉంగరాలు దొంగతనం చేసినట్టు మాకు కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు 25/8/2026 సుమారు 4:30 PM గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు ఈ కేసుల ముద్దాయి గురించి రాబడిన సమాచారం మేరకు మేము వంగిమల క్రాస్ వద్ద ఎస్ఐ గారు అక్కడ ఉండగా ఒక వ్యక్తి ఒక బైక్ మీద ఉండి ఎస్ఐ గారిని చూసి పారిపోతుండగా ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ సాయంతో అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అతని దగ్గర నుంచి ఆ గోల్డ్ 1.5 తులం గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా డబ్బులు అతను ఏదైతే తీసుకున్నాడో దానికి అతను ఏం చేసినాడంటే అతని బైక్ ఇప్పుడు ఏదైతే మేము చూపించినామో కేటీఎం బైక్కి ఒక 40,000 రూపీస్ ఫైనాన్స్లో కట్టడం జరిగింది. సెకండ్ హ్యాండ్లో ఒక శాంసంగ్ ఫోన్ S24 అల్ట్రా ఫోను సెకండ్ హ్యాండ్లో ఆ ఫోన్ కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసే కాకుండా అతను 3 కేసులు కూడా మా దగ్గర ఒప్పుకున్నాడు. పొద్దుటూరు 1 టౌన్ కేసు, ఆ కేసులో ఒక బంగారు నల్లపూస, ఒక జత కమ్మలు, లక్ష్మీదేవి డాలరు సుమారు 13 గ్రాములు ఉంటాయి, దాన్ని కూడా రికవరీ చేశాము. ఇంకో కేసు పొద్దుటూరు 1 టౌన్ కేసులోనే సేమ్ కేసు, ఇది వేరే కేసు. దాంట్లో ఒక బంగారు చైను, తెల్లరాళ్ళ కమ్మలు, 2 పచ్చరాయి ఉంగరాలు సుమారు 35 గ్రాములు, దాన్ని కూడా రికవరీ చేశాము. ఇంకో కేసు ఎర్రగుంట్ల కేసులో కూడా ఒక చైను, ఒక బంగారు ఉంగరం సుమారు 20 గ్రాములు, మొత్తం కలిపి 84.76 గ్రామ్స్ బంగారు మేము రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా కేటీఎం మోటార్ సైకిల్, ఆ వెహికల్ను కూడా మేము రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా శాంసంగ్ ఫోన్ ఏదైతే అతని దగ్గర ఉన్నారో దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. తదుపరి అతనికి రిమాండ్ పంపించి నెక్స్ట్ ఛార్జ్ షీట్ వేస్తాం. దీంట్లో ప్రీవియస్గా ఈ కేసులే కాకుండా 11 కేసులు ఉన్నాయి అతని మీద. మొత్తము రాయచోట్లో 4 కేసులు, ప్రొద్దుటూరు 1 టౌన్లో 1 కేసు, ప్రొద్దుటూరు 2 టౌన్లో 3 కేసులు, చిన్న చౌక్లో 1 కేసు, బనగానపల్లిలో 1 కేసు, సీకేదిన్లో 1 కేసు, మొత్తం 11. ఈ ఇప్పుడైతే నేను చెప్పింది కాకుండా ప్రీవియస్గా అతను చేసిన మీద మొత్తం 11 కేసెస్ ఉన్నాయి. అంటే ఇతనికి అమ్మా నాన్న లేదు, ఇంకా జులాయిగా తిరుగుతా ఉన్నాడు ఫ్రెండ్స్తో. ఇతను పెయింటర్ వర్క్ మీద జీవిస్తాడు, ఇతనికి ఎవరు లేదన్నమాట. ఇంకా జులాయిగా తిరుగుతూ ఉన్నాడు, జల్సాలకి బాగా అలవాటు పడినాడు.